మొక్కజొన్న పోషకాల పంట, ఆహార దాణా ఉత్పత్తుల్లో విరివిగా వాడే ధాన్యం. అంతేకాదు పాతరగడ్డికి పనికొచ్చే ఖనిజాల ఖజానా. ఆ పంట విలువను గుర్తించిన ఓ సాంకేతిక సంస్థ సైలేజీ గడ్డి తయారీ చేపట్టింది. క్షణాల్లో పంట కోత కోసి బేళ్లుగా చుట్టే ఆధునిక యంత్రాలని దిగుమతి చేసుకుంది. టన్నుకు 2200 చెల్లిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. 30 రోజుల పంటకాలం ఆదా అవ్వడం, కూలీల కొరత లేకపోవడంతో రైతులు ఉత్సాహం చూపుతున్నారు. అటు కరువుతో అల్లాడే పాడి రైతులకి నాణ్యమైన పోషక విలువలున్న పాతరగడ్డిని సరఫరా చేస్తోంది. సాగుకు సాంకేతికత అద్ది సేద్యాన్ని లాభసాటిగా మార్చడానికి 4 యువకులు కలిసి చేస్తున్న పాతరగడ్డి తయారీ రైతులు, పశు పోషకులకు ఎంతగానో మేలు చేస్తోంది. క్షణాల్లో గడ్డి కోసేస్తూ చిటికెలో మూటలుగా చుట్టేస్తోంది కదూ. ఎంత ఆధునిక టెక్నాలజీ! 6 అడుగుల మొక్కజొన్నని ఇట్టే కోసి అట్టే లారీలో నింపుతూ అంతే వేగంగా ప్యాక్ చేస్తున్న ఈ యంత్రాలు విదేశాల్లో తప్ప మన ప్రాంతాల్లో కనిపించవు. కానీ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం అచ్చంగా మన ప్రాంతానివే. తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంత మండలాల్లో ఈ అత్యాధునిక యంత్రాలు చకచకా మొక్కజొన్నని కోసి చుట్టేసి కరువు ప్రాంతాలకి తరలించడానికి సహాయపడుతున్నాయి. మొక్కజొన్న చేలో ధనధనా దంటులు కోస్తున్న ఇది పంటకోత యంత్రం. ఖరీదు 2 కోట్లు. గంటకి 2 ఎకరాల్లోని పంటని అవలీలగా కోసి లారీలో నింపడం దీని ప్రత్యేకత. ముక్కలు చేసిన పంటని మిషన్లో పోయగానే చక్కగా కూర్చి పేపర్తో నింపే ఈ యంత్రం బేలర్. రోజుకి 200 టన్నుల గడ్డిని ప్యాక్ చేస్తుంది. మొక్కజొన్న రైతుల కష్టాలు తీర్చే ఈ సరికొత్త వ్యవస్థని కార్నెక్స్ అనే సంస్థ పరిచయం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని రైతులతో ఒప్పందం చేసుకుని 80 నుంచి 90 రోజుల వయసొచ్చిన పంటని కోత కోసి కరువు జిల్లాలకి తరలిస్తోంది. టన్నుకి 2200 ఇస్తున్నారని, ఎకరానికి 18 నుంచి 23 టన్నుల ముక్కల గడ్డి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇలా గడ్డి కోసం ఇవ్వడం బాగుందని వారు సంతోషిస్తున్నారు. 10 ఎకరాలు వేసేయండి. 54 ఏళ్ళు వచ్చిందండి ఎకరానికండి. 10,000 రూపాయల ఖర్చు పోగా మనకి గింజ ఎన్ని 35 వాటాలు అవుతుందండి. ఇది మనం దిగుబడి బాగా వచ్చిందండి. ఈ సంవత్సరం కూడా 23 టన్నులు వచ్చిందండి. టన్నేమో 2200 టన్ను అయ్యండి. పంటలు చాలా బాగా దిగుబడి వచ్చిందండి. ఆదాయం 44 ఏళ్ళు వచ్చిందండి. ఈ సంవత్సరం 10 ఎకరాలు ఇచ్చానండి. కాపాడిందండి. గాలి దుమ్ములు గీలి దుమ్ములు లేకుండా నెలల ముందు వచ్చిందండి. చేతికి కూడా వారానికి డబ్బులు చేతికి అందేసినాయండి. దాన్ని బట్టి చాలా ఉపయోగపడుతున్నారు రైతులు కూడా. కంపెనీ కూడా చాలా మంచిదండి. 1 రోజుల ముందే పేమెంట్ పడిపోతుంది. మాకు బ్యాంక్ అకౌంట్కి వేస్తున్నారు, చూస్తున్నారండి. చాలా మంది నాకు అని మీద పెడుతున్నారండి. ఒక్క మిషన్ ఉండడంలో కొంత కష్టం అవుతుంది. రోజుకి 28 ఎకరాలు కొడుతున్నారు నైట్ పగలు. నేను 4 ఎకరాలు వేసాను మొక్కజొన్న. మేము గత సంవత్సరం కూడా ఇద్దాం అనుకున్నాం. కాకపోతే ఈ మిషన్కి అక్కడే ఓవర్గా సేల్ దొరకడం వల్ల కొన్ని రాలేకపోయారు. ఆ కారణం చేత ఈ సంవత్సరం మేము తప్పనిసరిగా ఇవ్వాలని సార్ని బతిమల్లి తీసుకొచ్చాం. అంచేతేమో మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మేము కోసే సేలు మాకు 15 రోజులు గడువు ఉండగానే వచ్చి మాకు కోసి పెడుతున్నారు. తర్వాత మేము ఇరిసేదానికి కూడా 15,000 ఖర్చు అవుతుంది. అది కూడా మేము సేవ్ అవుతున్నాం రైతు వారి లెక్కల్లో. అంటే లేబర్ అని లేకపోతే తళ్ళని ఇట్ల వల్ల మేము 15,000 వరకు సేవ్ అవుతున్నాం. అందువల్ల మేము ఏంటంటే ఈ మిషన్లు వచ్చి ఈ కరువు ప్రాంతాలకి మేత తీసుకెళ్ళడం కూడా మాకు సంతోషంగా ఉంది. సాధారణంగా ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తుంది. క్వింటా 1400 చొప్పున 50 నుంచి 60,000 వస్తే ఖర్చులు పోను 15 నుంచి 20,000 మిగులుతాయి. అదే సైలేజీకి ఇవ్వడం వల్ల ఒక్కో రైతుకి 30,000 పైనే చేతికందుతోంది. పైగా పంట కోత కోసం కూలీలు వెతుక్కునే పని తప్పుతోంది. అకాల వర్షాలకి పంట పడిపోతుందన్న భయమూ తొలగింది. అలాగే 30 నుంచి 40 రోజుల ముందే పంట కోయడం వల్ల మరో పంట వేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఇన్ని ప్రయోజనాలున్న కారణంగా రైతులు ముందుకొస్తున్నారు. మా పంట తీసుకోమని కంపెనీల ప్రతినిధులను కోరుతూ గిట్టుబాటు ధరకి పంటని విక్రయిస్తున్నారు. నేను 12 ఎకరాల దాకా మొక్కజొన్న వేసాను. నిరుడు కూడా ఇది 3 ఎకరాల చేను మేము కోసుకున్నామండి. దీంతో మాకు చాలా సేఫ్టీ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ 4 ఎకరాలు వచ్చేటప్పుడు ఇప్పుడు మళ్ళీ మేము కోయిపోతున్నాం. మా పురుషోత్పట్నం కూడా ఇంకా చాలా మంది ఇలా ఎగబడి కోతకే చూస్తున్నారు. అని చేత మరి దీనివల్ల మాకు అడ్వాన్స్ 40 రోజులు అడ్వాన్స్ లో ఒకవేళ మబ్బు వేసినా గాలి దుమ్ము వచ్చినా తట్టుకునే శక్తి కింద మాకు చాలా సేఫ్టీగా ఉంది. కరువు ప్రాంతానికి వెళ్తుందంటే మాకు ఇంకా ఆనందంగా ఎక్కడ మేత లేని చోట నీళ్ళు లేని చోట వెళ్ళినందుకు మాకు చాలా బాగుంటుందని. మాకు ఖర్చులు పోయి ఇప్పుడు మాకు ఎలా లేదన్నా 40
40-45 వేలు మిగులుతుంది. ఇప్పుడు మాకు 10-15 వేలు ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు సేఫ్టీగా అతనికి వెళ్ళిపోతున్నాం. అంచేత మాకు చాలా ఆనందంగా. నా చేను ముందు ఇచ్చానండి. దాన్ని బట్టి నాకు దిగుబడి బాగా వచ్చింది. 19 టన్నులు అలా వచ్చింది. దీన్ని బట్టి రైతులు ఉన్నవాళ్ళు కూడా బాగానే వస్తుంది. అంటే మేము కూలీలు తీసుకురావాలంటే 40 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు రంపచోడవరం ఇక్కడి నుంచి లోకల్గా అంటే కూలీలు దొరకటం లేదండి. దొరక్క మేము అక్కడి నుంచి తీసుకురావడంలో ఇబ్బంది అవుతున్నామని నేను ఇవ్వడంతో ఇంకా ఉన్న రైతులు కూడా అలా ఇష్టం మొదలెట్టారండి. అలా మొదలెడితే బాగుందని నీరుడు నన్ను ఈ కార్నెక్స్ట్ వాళ్ళు మాకు రైతులను కూడా మీరే ప్రొవైడ్ చేయండి, ఇలాగా చేలు గట్ట చూడండి అంటే వాళ్ళతో పాటు తిరిగితే చేయడంలో నీరుడు ఇచ్చిన రైతులు 5 ఎకరాలు వేసిన రైతులు ఇంకా కౌలు కోత ఎక్కువైనా కానీ ఇంకొక 5 ఎకరాలు వేసి ముందుకు వెళ్ళిపోతుంది. మన గాలి దుమ్ములు భయం లేదు, ఈ భయం లేదు. పిండి ఒక 2 బత్తాలు పిండి తగ్గుద్ది, తడి తగ్గుద్ది. దీనివల్ల మనకు ముందే బాగుంటది. దానికేమో ఇంకో పంట వేసుకోవచ్చు, పెసరు కానీ మినుము కానీ ఇవి వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా రైతులు ఇవన్నీ చేయడం అనేది బాగుందండి. దీనివల్ల ఈ 10 ఎకరాలకి 4,50,000 దాకా వచ్చిందండి. కరువు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గ్రాసం. వానలు లేక భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు దొరకడమే కష్టమవుతున్న తరుణంలో గడ్డి లభించడం కనా కష్టమవుతోంది. ఏటా సీమ జిల్లాల్లో పశుగ్రాసం కొరతతో బిడ్డల్లాంటి పాడి పశువుల్ని విధిలేక కబేళాలకి తరలించే దయనీయ గాథలని ప్రత్యక్షంగా చూసిన కార్నెక్స్ కంపెనీ ఎండీ మాధవ్ సైలేజీ గడ్డి ఆలోచన చేశారు. తన సొంత డైరీలో పాతర గడ్డి తయారు చేసుకున్న విధానానికి సాంకేతికత అద్దితే బాగుంటుందన్న సూత్రాన్ని మిత్రుల వద్ద చర్చించారు. అలా హైదరాబాద్ ఐఎస్బీలో ఉన్నతోద్యోగం వదిలి మరో 3 ఐటీ మిత్రులతో కలిసి కంపెనీని స్థాపించారు. జర్మన్, నార్వే నుంచి యంత్రాలు తెప్పించి 2 ఏళ్లుగా పాతర గడ్డి తయారీ, సరఫరా ప్రారంభించారు. వీరి కష్టం, సేవలు గుర్తించిన సర్కార్ కరువు జిల్లాలకి పాతర గడ్డి సరఫరా చేసే బాధ్యత అప్పగించింది. ఈ కంపెనీ ప్రారంభించడానికి ముందు నేను ఒక పాడి రైతునండి. అక్కడ నాకు కూడా ఈ గడ్డి దొరకటం అనేది చాలా కష్టమయ్యేది. అందుకని మేము పెద్ద పెద్ద తొట్టులు లాంటివి కట్టి దాంట్లో మేము గడ్డిని దాచేవాడు. అది మిగతా రైతులను కూడా ఆకర్షించింది. వాళ్ళందరికీ ఎలాగా ఇవ్వాలి అనే దాని మీద చేసిన ఆలోచనగా ఇది రూపుదిద్దుకుంది. అందరు కూడా బాగా చదువుకున్న ఇదిలోంచి వచ్చామండి. బాగా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నాం. నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ లో పనిచేశాను. అలాగే మా పార్ట్నర్ ఐఐటీలో చదువుకున్నారు. ఇంకొకరేమో లాజిస్టిక్స్ కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగం చేశారు. ఇంకొకరు ఎన్ఆర్ఐ గా ఉన్నారు. అందరూ కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. 2 వ్యవసాయం అనేది సరైన బిజినెస్ ప్రొఫెషనలిజం ని తీసుకొస్తే కనుక ఇది ఒక గిట్టుబాటు తీరుగా తయారు చేయొచ్చు అనుకున్నాము. అది మాకు నిజమైన నిరూపణ అయిందండి. ఇటు మొక్కజొన్న రైతుకి చాలా లాభం ఉంది. ఎందుకంటే 80-90 రోజుల్లోనే పంట తీసేయటం ద్వారా ఓపిక ఉన్న వాళ్ళు 2వ పంట వేసుకుంటున్నారు. 2 ఏదైతే ప్యాక్ చేసి మనం అందజేస్తున్నామో ఆ రైతు కనీసం అనుకున్న 1 నుంచి 2 లీటర్ల పాల ఉత్పత్తి పెరగటం ద్వారా ఒక 1,500 నుంచి 1,800 రూపాయల ఆదాయం ప్రతి నెల ఆ మహిళకు కానీ ఏంటంటే ఆ చిన్న రైతుకు కానీ ఏర్పడే మార్గం వెతికాం. పాతరగడ్డి నాణ్యత చెడకుండా కాపాడుతుంది, పోషకాలని భద్రం చేస్తుంది, దాణా ఖర్చులని 35% తగ్గించడమే కాకుండా పశువుకి మంచి బలమైన ఆహారం అందిస్తుంది, పాల దిగుబడిని 2 లీటర్లు పెంచుతుంది. అటు మొక్కజొన్న సాగు చేసిన రైతులకి కూడా ఆదాయ భరోసానిస్తుంది. ఇటు రైతులు అటు పశుపోషకులు ఇద్దరికీ మేలు చేసే పాతరగడ్డిని ప్రభుత్వ సహకారంతో అందించగలుగుతున్నామని మాధవ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరవులు కాటేసే వేళ పశువులకి జీవగడ్డి అందించి కబేళాలకి తరలించకుండా కాపాడుకోవచ్చని తెలియజేస్తున్నారు. రైతు స్థాయిలో సొంతంగా గడ్డి కోసుకుని సైలేజీ చేసే యంత్రాన్ని రూపొందిస్తున్నామని వివరిస్తున్నారు. మేము 1000 బేళ్లు పంపించామంటే సుమారుగా 350 నుంచి 400 టన్నులు రోజు పంపించినట్టు. అంటే ఖచ్చితంగా 40,000 ఆవులకు కానీ గేదెలకు కానీ ఆహారం అందించినట్టు. మేము ఆలోచన ఏమైనా చేయొచ్చండి, కానీ దీని వెనుక చాలా శక్తి ఉందండి. ఒకటి సీఎం గారు స్వయంగా దీంట్లో పర్యవేక్షించడం, అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ గారు టక్కర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ గారు, అట్లాగే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ సోమశేఖర్ గారు ప్రతినిత్యం ఇది కరువులో ఉన్న ప్రాంతాలకి ఇది అందించడం ద్వారా వాళ్ళు వలస వెళ్ళటాన్ని ఆపటం, 2 వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఎంతో కొంత వాళ్ళకి గిట్టుబాటు కల్పించడం ద్వారా పశువు చనిపోకుండా ఉంటే అదే ఆదాయ మార్గం. ఈ మొత్తాన్ని కూడా ఒక ప్రజాస్వామిక పద్ధతిలో చేయాలనేది మా లక్ష్యం అండి. మేము మోనోప్లైజ్ చేయాలని అనుకోవాలి, కేవలం మేమే ఏదో డబ్బులు సంపాదించాలని. మేము రాత్రింబవళ్ళు కప్పడి చిన్న మిషన్ ని తయారు చేసే పనిలో ఉన్నామండి. బహుశా ఇంకొక 15 రోజులు 4 రోజుల్లో వస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1400 ఎకరాల్లో మొక్కజొన్న కోసి 20,000 టన్నుల పాతరగడ్డిగా మార్చారు. మరో 600 ఎకరాల్లో 15,000 టన్నులు సైలేజీ చేసి సర్కార్కి అందించబోతున్నారు. ఇలా మా వద్ద తీసుకున్న పాతర గ్రాసాన్ని ప్రభుత్వం కేజీ 2 రూపాయలకి రైతుల ఇంటి వద్దే పంపిణీ చేస్తోందని కంపెనీ డైరెక్టర్ ఫిరోజ్ వెల్లడిస్తున్నారు. గ్రాసం సమస్యకి పరిష్కారం చూపే సాంకేతిక విధానం పట్ల ఇతర రాష్ట్రాల వారు ఆసక్తి చూపుతున్నారని ఆనందంగా చెబుతున్నారు.
రైతులు మన దానా ద్వారా వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఆర్డర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది రైతుల్లో చాలా మంచి స్పందన వచ్చింది. దానా వాడడం వలన వాళ్ళకి లీటర్ నుంచి 3 లీటర్ల వరకు పాలు పంపుందని వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పశుగ్రాస భద్రత పథకం అనేది మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రం దీన్ని ఆచరణలో పెట్టింది. ఇతర రాష్ట్రాలు వాళ్ళు కూడా దీని గురించి చాలా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు మీరు, ఏంటి, మా ఒక రాష్ట్రంలో ప్రవేశపెడితే ఇది బాగుంటుందా అలాగని. చాలా రైతులకి చాలా లాభదాయకం అండి. రాష్ట్ర ప్రభుత్వం ₹2 కేవలం ₹2 సబ్సిడీకి రైతులకి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ గ్రామంలో అందజేస్తుందండి. క్షామంతో విలవిల్లాడుతున్న కరువు ప్రాంతాలకు ఈ పశుగ్రాసం ప్రాణాధారంగా మారింది. ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతోంది. పాడి రైతులు, మొక్కజొన్న సాగుదారుల నుంచి మంచి స్పందన రావడంతో మరింతగా ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నారు నిర్వాహకులు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.